క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ బాగుంటారని తలుస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా 54:10 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఈనాటి వరకు ఒక్క అద్భుతమైన నేను చూడలేదని మీరు అనుకుంటున్నారేమో. ప్రభు చెప్తున్నాడు, ఈ సూర్యుడు అస్తమించే లోపల దేవుడు మీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు మీకు గొప్ప మిరకలు చేయబోతున్నాడు. మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. మీరు ఒకవేళ ఈ ప్రవచనం కనుక మీ జీవితంలో నెరవేర్చబడితే మీరు వెంటనే మా ఆఫీస్కు తెలియపరచడానికి మర్చిపోవద్దు. దయించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు వచ్చే లైవ్ ప్రోగ్రామ్ చూడండి. దేవుని బిడ్డలారా, దేవాలయం యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు ఇంకొక వర్తమానం ఇవ్వాలని నాకు ప్రేరేపణ కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు చాలామంది సవాస ప్రార్థన మానేశారు. ఒక నెలలో 2 ఆదివారాలు రావట్లేదు, 2 వారాలే వస్తున్నారు. మరికొందరైతే అసలు పూర్తిగా మానేస్తున్నారు. అయితే మీరు అలా చేయవద్దు. మీరు ఎంత ఎక్కువ అపోస్తలులతో పరిశుద్ధులతో సవాసం చేస్తున్నారో అంతందుకు మీరు ఆత్మీయంగా శారీరకంగా బాగుపడతారు, దీవించబడతారు. ఒక్కరోజు ఆయన సన్నిధిలో గడపటం 1000 దినాల కంటే శ్రేష్టమని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవాలయానికి వెళ్ళాలంటే ఎక్కడ దొరకలేని వాక్యం నీకు ఎక్కడ దొరుకుతుందంటే దేవాలయంలో దొరుకుతుంది. చూడండి, యోహాను సువార్తలో 7వ అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. ఇది ఎక్కడ దొరకలేని ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యం మీరు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? దేవుని యొక్క వాక్యం మీకు మార్కెట్లో దొరుకుతాయా? సూపర్ మార్కెట్లో దొరుకుతాయా? స్కూల్లో దొరుకుతాయా? మీ ఆఫీసులో దొరుకుతాయా? మీరు పనిచేసే చోట్ల దొరుకుతాయా? దేవుని యొక్క వాక్యం, దేవుడు మీతో మాట్లాడే ఏకైక స్థలం ఏదంటే దేవుని మందిరం. ఈ మందిరంలో మీరు అడుగుపెట్టినప్పుడు దేవుని చేత ఆశ్రయించబడుతున్నారు. చక్కటి బోధన నీకు దొరుకుతున్నాయి. దేవుని యొక్క బోధన దొరుకుతున్నాయి. దేవుని యొక్క ఉపదేశం నీకు అందించబడుతుంది. ఉపదేశం వినాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మీరు చదివితే ప్రభు అంటున్నాడు, నా ఉపదేశం వల్ల మీరు పరిశుద్ధపరచబడుతున్నారు. మీరు కనుక నా ఉపదేశం వినకపోతే మీరు పరిశుద్ధపరచబడలేరు అంటున్నాడు. కనుక మీరు చక్కటి ఉపదేశం మీకు కావాలంటే దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావాలి. కొంతమంది మా సంఘంలో దీవించబడుతున్నారు. వారిని నేను పక్కన ఉండి ఆలోచిస్తా, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. వారిలో కొందరు క్రమం తప్పకుండా మందిరానికి వచ్చేవాళ్ళు. అంతేకాదు, అందరికంటే ఫస్ట్ వచ్చి కూర్చుంటున్నారు. అలా ఎవరైతే అందరికంటే ఫస్ట్ వచ్చి కూర్చుంటున్నారో వాళ్ళకు విడుదల కలుగుతుంది. ఒక అతను లైన్మెన్ ఉన్నాడు మా చర్చిలో. అతని మీద అభాండంగా నేరం మోపారు. ఇంకా ఆయన బయటికి రాని పరిస్థితి. అన్నీ బ్లాక్ చేశారు. ఆయనకు వచ్చే జీతం, తర్వాత ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకు వచ్చే బెనిఫిట్స్ అంతా బంద్ చేశారు. ఆ తర్వాత మా మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చిన దినం మొదలుకొని దేవుడు ఆయన దర్శించడానికి ప్రారంభించాడు. అందరికంటే ముందు వచ్చి కూర్చున్నవాడు. ఈరోజు చూస్తే అన్ని ప్రాబ్లం నుండి బయటపడి ఈరోజు విడుదల పొందినవాడుగా దేవుడు మహిమపరుస్తున్నాడు. అరుదైన వాక్యం నీకు దొరికే స్థలం ఏదంటే దేవుని యొక్క మందిరం. రెండవదిగా చూడండి, యేసుక్రీస్తు దేవాలయంలో కలుసుకుంటున్నాడంట. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఆ 38 ఏళ్ళుగా స్వస్థత పొందిన వ్యక్తిని ప్రభు ఎక్కడ కలుసుకుంటున్నాడు తెలుసా? దేవాలయంలో కలుసుకుంటున్నాడు. అవును, దేవుడిని దర్శించే స్థలం ఏదంటే దేవాలయం. ఇది కూడా అరుదుగా మనకు దొరికే ఆశీర్వాదం. దేవుని పిల్లలు, మన ఆశీర్వాదం ఎక్కడుండైనా పొందుకోవచ్చు, ఇంట్లో ఉండే కూడా పొందుకోవచ్చు. కానీ ప్రభువును కలుసుకోవటం, వాక్యమైన ప్రభువును కలుసుకోవటం, వాక్యమై ఉన్న యేసును కలుసుకోవటం ఎక్కడ ఎప్పుడు జరుగుతాయి? దేవాలయంలో జరుగుతాయి. దేవాలయంలో జరుగుతాయి. దేవాలయం అంటే 4 గోడ మాత్రం కాదండి. దేవునితో, పరిశుద్ధులతో మనం చేసే సహవాసాన్ని చూపిస్తుంది. మీరు దైవజనులతో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. దైవజనులకు దూరం కాకూడదు. దైవజనులకు ద్రోహం చేయకూడదు. దైవజనులు విడిచిపెట్టి ఉండకూడదు. మీరు ఎంత ఎక్కువ మరి సహవాసం చేస్తున్నారో అంతంతకు మీరు దీవించబడతారు. ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు.
మూడవదిగా మనం చూస్తే అరుదైన ఆశీర్వాదం అని తెలుసా? క్షమాపణ. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదివితే, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దేవాలయంలో ఉండగా తీసుకొచ్చారు. ఆమెను దేవుడు శిక్షించాడా? క్షమించాడా? క్షమించాడు. దేవుని బిడ్డలారా, క్షమాపణ, దేవుడు ఒక వ్యక్తిని క్షమించటం అనేది ఎక్కడ దొరకదు. నీకు అరుదైన ఆశీర్వాదం, శ్రేష్టమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? సహవాసం చేయాలి, మందిరానికి రావాలి, పరిశుద్ధులతో పాటు ఆరాధన చేయాలి, దేవుని మీరు ఘనపరచాలి. ఎంత ఎక్కువ మీరు ఘనపరుస్తారో, ఎంత ఎక్కువ మీరు ఆరాధిస్తారో, అంతంతకు దేవునికి మహిమను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు పొందుకుంటారు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు క్షమించండి ప్రభా, మన్నించండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. ఇప్పుడే నీతిగా నిజాయితీగా జీవించలాగన, దేవుని మహిమ తాకులాగన సహాయం చేయమని అడుగుతున్నాను. విడుదల కలగాలని ప్రార్థిస్తున్నాను ప్రభా, ఆశీర్వాదం కలగాలని ప్రార్థిస్తున్నాను, స్వస్థత కలగాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ముట్టుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. మీకు చెప్పబడిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆదికాండం 28:15 కూడా చదవండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074